తిరుమల భక్తులతో నిండిపోయింది. సర్వదర్శనం క్యూ లైన్స్ కిలోమీటర్ల మేర దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల కంపార్ట్మెంట్లే కాదు కొండంతా భక్తులమయమైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నిండిపోయాయి. మధ్యాహ్నం శ్రీవారి సేవా సదన్ భవన్ వరకు భక్తులు వేచి ఉండగా రద్దీ మరింత పెరగడంతో క్యూ లైన్లు శ్రీవారి ఆలయం వెలుపల బాట గంగమ్మ గుడి వరకు చేరుకున్నాయి. దీంతో తిరుమల క్యూ లైన్లోకి కొత్త భక్తులకు టీటీడీ అధికారులు అనుమతి నిరాకరించారు. శ్రీవారి ఆలయ కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులను పంపే అవకాశం లేకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లోకి కూడా వెళ్లకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే రద్దీ తగ్గిన తర్వాత భక్తులు మళ్లీ క్యూ లైన్ లోకి అనుమతిస్తామని ప్రకటించారు. కొంచెం రద్దీ తగ్గిన తర్వాతే క్యూ లైన్ లోకి రావాలని మైకుల ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అసౌకర్యం లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూ లైన్ లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలు కల్పిస్తోంది. ఇక వేసవి సెలవులు వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు.